నల్గొండ జిల్లా చింతపల్లిలో చిరుత కలకలం రేపుతోంది. అనాజీపురం గ్రామంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పులితో పాటు 2 పిల్లలను చూశామంటున్నారు. ఇప్పటికే చిరుత పులి సంచారాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది పరిసర ప్రాంతాల్లో పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, చిరుత పులి 2 పిల్లలతో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో తమకు కనిపించిందని చెప్పేసి చింతపల్లి మండలం అనాజ్పూర్ గ్రామం చెందినటువంటి 2 యువకులు చెప్తున్నారు. వారు ఆ చింతపల్లి నుంచి అనాజ్పూర్ వెళ్తున్నటువంటి క్రమంలోనే అనాజ్పూర్ సమీపంలో ఒక బ్రిడ్జ్ పనులు, అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాని పక్కన సిమెంట్ పైపులు, అంటే గూండలు అంటారు వాటిని, సిమెంట్ పైపుల పక్కన చిరుత పులి 2 పిల్లలతో ఉండగా తాము చూసాము. ఆ తర్వాత రోడ్డు మీదకి వస్తున్నటువంటి క్రమంలోనే ఆ ఫోటో కూడా సెల్ ఫోన్ లో బంధించాం ఆ యువకులు చెప్తున్నారు. అయితే సమాచారాన్ని గ్రామ మాజీ సర్పంచ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులకి, మిగిలినటువంటి ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించడంతో అక్కడ ఘటనా స్థలానికి, అంటే ఏదైతే అనాజ్పూర్ బ్రిడ్జ్ వద్దకి చిరుతపులి కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారో ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చిరుతపులి జాడ కోసం అయితే విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. పిల్లలతో ఒక అంటే పెద్దది, అంటే తల్లి పులి కూడా అక్కడ సంచరించడం చూసామని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే దాని అడుగు పాదముద్రాన్ని కూడా సేకరించేటువంటి పనిలో ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. అయితే ఈ చిరుతపులి 2 పిల్లల నుంచి తీసుకొని ఎక్కడి నుంచి వచ్చింది, ఇటు నాగర్ సాగర్ మొత్తం దట్టమైనటువంటి నల్లమల ఫారెస్ట్ ఉంటుంది, చందంపేట, చింతపల్లి, దేవరకొండ ఏరియాలో. అయితే శ్రీశైలం అడవుల నుంచి వచ్చిందా లేకపోతే నాగర్ సాగర్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిందా అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం అవుతుంది. దీనిపై ఫారెస్ట్ అధికారులు అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కవిత. ఓకే అశోక్, థ్యాంక్ యూ.